హాయ్ అండి, వెల్కమ్ టు జోయా టాక్స్. ఈరోజు మీకు ఒక ఈజీ స్నాక్ ఐటెం చూపిస్తాను. దానికి ముందుగా చికెన్ అయితే కొంచెం నీట్గా కడిగేసి మ్యారినేట్ చేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం వేసి దాన్ని ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. సో మ్యారినేట్ చేసుకుంటే బాగుంటుంది అనేసి. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, అందులో బ్రెడ్ స్లైసెస్ ఒక 2 స్లైసెస్ వేసుకోండి. మీకు క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో అందులో ఒక ఎగ్, సో ఒక ఎగ్ కొట్టి వేసుకోండి. కొంచెం సాల్ట్. సో నాకు ఆల్రెడీ నేను మ్యారినేట్ చేశాను కదా, అందుకని కొంచెం ఎక్కువ అనిపించి తీసేసాను. కొద్దిగా పసుపు, కారం మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. కొంచెం ధనియా పౌడర్. సో మిక్సీకి పట్టేసి అలా మనకు వస్తుందన్నమాట బ్యాటర్. సో ఆ బ్యాటర్ని మీరు మనం కట్లెట్ షేప్లోకి తీసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి హ్యాండ్స్కి, స్టిక్కీగా లేకుండా. సో కట్లెట్ షేప్లా మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. లాలీపాప్స్లా స్టిక్స్ ఉంటే చేయొచ్చు, నా దగ్గర లేదు. సో నేను జస్ట్ కట్లెట్స్లా చేసేసాను. సో దాన్ని మీరు కట్లెట్ ఫామ్లా చేసుకోండి. కొద్దిగా కార్న్ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసి అలా డైల్యూట్ చేసి పెట్టుకోండి. సో ఆ మిక్చర్లో కట్లెట్ని డిప్ చేసి మనం బ్రెడ్ పౌడర్లో డిప్ చేస్తే కొద్దిగా మనకు ఆ పౌడర్ విడిపోకుండా ఉంటుంది అన్నమాట కట్లెట్కి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్కటి మనం అలా కట్లెట్స్ చేసుకునేసి ఆయిల్లో డిప్ చేసి, సో ఇలా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమేను. సో ఇలా కలర్ వచ్చేదాకా చూసుకోండి, గోల్డిష్ బ్రౌన్లా. సో తీసుకొని చూస్తే చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట. లోపల కూడా చూడండి ఒకసారి. అంటే మనం మ్యారినేట్ చేస్తాం కదా, కాబట్టి తొందరగానే మనకు చికెన్ కానీ అంతా బాగానే బాయిల్ అవుతుంది. సో చాలా బాగుంది. మా జోయి అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉంది టేస్ట్ చేయడానికి. సో ఫైనల్లీ తనే ఫస్ట్ టేస్ట్ చేసింది. ఫైనల్లీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు జోయా టాక్స్.